హే గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు ఆస్తి తగదాలు అనుకున్నారు, బిజినెస్ పార్ట్నర్స్ చేసి ఉంటారు అనుకున్నారు, వాళ్ళ హస్బెండ్ని కూడా అనుమానించారు. చివరికి నాగార్జున సాగర్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఎదురైంది. 27 కత్తిపోట్లు, సీసీటీవీలో ఫుటేజ్ లేదు, ఏ ఆధారాలు లేవు. పోలీసులకు కూడా చోట్ల పట్టించిన ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా? ఆవిడ ఫోన్లో మాట్లాడే ఒక మాట, లోపలికి వచ్చిన హంతకుని చూసి ఆవిడ బాబు అని పిలిచింది. ఆ బాబు ఎవరో కాదు, ఆవిడ స్కూల్లో చదివే 10th క్లాస్ స్టూడెంట్. జస్ట్ ఒక ఫోన్ దొరికిందని హాస్టల్ నుంచి పంపించేసినందుకు ఆ కక్షతో చేసిన దారుణమైంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతే. ఆవిడని చంపింది బిజినెస్ పార్ట్నర్స్ అనుకున్నారు, వాళ్ళ చుట్టాలు అనుకున్నారు, వాళ్ళ హస్బెండ్ అని కూడా అనుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో బయటపడిన నిజం ఇదే. ఇంకా ఇన్వెస్టిగేషన్ దీని మీద సాగుతూనే ఉంది. అసలు ఈ జనరేషన్ ఎటు వెళ్ళిపోతుందో అర్థమే కావట్లేదు. మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి? ఇప్పుడే కింద కామెంట్ చేయండి. మరిన్ని రీల్ కనెక్ట్స్ కోసం మన ఛానల్ కనెక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.